ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార శాఖకు సహాయ మంత్రి వర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి, అభివృద్ధిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జత కలిపి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దూరదర్శి శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, राजनीति में अजात शत्रु श्री नितिन गडकरी जी गारिकी, గుండె మంటను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, అందరికన్నా ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. Sir Gadkari ji, I wanted to thank you for 4 things. Not that these things you don't know, but I wanted to express. Number 1, for building a world-class highway infrastructure of 60,000 kilometers over the last 11 years at a speed of 30 to 40 kilometers per day. 10 years before the government, it was only 12 kilometers per hour. So I wanted to thank you, sir, for that. Number 2, I also wanted to thank you for bringing an innovative road infrastructure, whether it is white concrete or recycled plastic. Number 3, sir, for you being a role model for result-oriented, real leader than a political rhetoric that we often see among many people. And the most important 4th one, sir, you are so humble, down to earth, approachable, with an exceptional positive attitude that I have never seen in any other leader. These are deeply inspiring for people like us who are coming into the politics first time. So I have profound respect for you, sir, not as an MP and not as a Minister of State, but as a true citizen of India. And I also selfishly wanted to thank you for providing and approving 140 meters outer ring road and a lot of the small things for Ames exit and other stuff, sir. So I wanted to thank you on behalf of Guntur people once for all. And then second, ఈ రోజు కార్యక్రమానికి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క నాయకులకి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది చరిత్ర చెబుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో డబ్బులు లేవు అంటే వాజ్పేయి గారితోటి పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఊహించని విధంగా 5,000 ఎకరాలకు పైగా భూమి సేకరణ చేసి ఈరోజు వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారయ్యే విధంగా చేపించినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ 43 కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఎందుకు చెప్తా ఉన్నామంటే, మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరన్నా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత 2004 నుంచి ఈ రోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒక్కడు కూడా చెప్పలేరు. హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు. ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ, విధ్వంసానికి దూరంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఎప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ, వారుండుంటే బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ సార్, మీరు ఈ వయసులో కూడా, ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని,
24 గంటలు ఎలా పనిచేస్తున్నారో. ఢిల్లీ, సింగపూర్, దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా, ఎప్పుడన్నా చూసావా? ఏజ్ కాదు కావాల్సింది, టాలెంట్ కావాలి, ఒక ప్యాషన్ కావాలి. మా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, సత్యకుమార్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర పెద్దలు, అదేవిధంగా నేషనల్ హైవేస్ మోర్తికి సంబంధించిన అధికారులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతులు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి రోజుగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో పెద్ద ఎత్తున వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ అయినటువంటి సందర్భం. ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇవాళ 7,000 రూపాయల నగదు నేరుగా రైతులకి అందించినటువంటి రోజున, ఇదే రోజు సాయంత్రం నాడు దాదాపు 5,000 కోట్లకు పైగా జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం ఈ రాష్ట్రానికి. ఇవాళ ఈ దేశంలో జాతీయ రహదారులు పేరెత్తితే ముందుగా గుర్తుకొచ్చేది నితిన్ గడ్కరీ గారు అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం లేదు, అనుమానం లేదు. ఆయన మహారాష్ట్రలో ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేసినటువంటి విధానం, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక భారతదేశంలో జాతీయ రహదారుల యొక్క రూపురేఖలు మార్చివేసినటువంటి నితిన్ గడ్కరీజీ అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర రహదారులను పెద్ద ఎత్తున మెరుగుపరిచినటువంటి వ్యక్తి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, మరి గత 5 సంవత్సరాల్లో రోడ్లు లేక నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్లను ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల లోపునే రిపేర్స్ పేరుతో పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం. ఈ విధంగా రహదారుల విషయంలో వీరిద్దరూ పెద్ద ఎత్తున కేంద్రంలో, రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో లాజిస్టిక్స్ బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, మనంతా కూడా గమనించాల్సినటువంటి విషయం. నితిన్ గడ్కరీ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు, ఎక్కడ లాజిస్టిక్స్ బాగుంటాయో, ఎక్కడైతే రహదారులు బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నాకు చాలా గుర్తుంది. ఒక 4-5 సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ రాష్ట్రంలో రహదారులు బాగుంటాయనేటువంటి ఆలోచన మనం అంతా చేస్తాము. కానీ అమెరికాలో రహదారులు బాగున్నాయి కాబట్టి ఆ దేశం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని నితిన్ గడ్కరీ గారు గతంలో చెప్పడం జరిగింది. దాని ఆలోచనలో భాగంగా ఆయన నిరంతరం కూడా ఈ దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకించి రహదారుల అభివృద్ధి విషయంలో ఆయన తీసుకునేటువంటి శ్రద్ధ, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం ఈ సందర్భంలో
ఇందాక మిత్రులు సత్య గారు చెప్పినట్టు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయో ఆ డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత ముందుకు పరిగెడుతుందనేటువంటి విషయానికి ఒక చక్కటి ఉదాహరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, ముఖ్యంగా రహదారుల విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడినటువంటి ఆయన ఒక ఆలోచన. నితిన్ గడ్కరీ గారితో ఢిల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రహదారుల విషయం మీద మాట్లాడినప్పుడు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఉందో ఆ క్యాపిటల్ సిటీకి 140 మీటర్ల రోడ్డు కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు, నేషనల్ హైవే అధికారులు చెప్పారు ఆ రోజున గడ్కరీ గారి సమక్షంలో, ఈ దేశంలో 120 మీటర్ల మించి ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి అనుమతులు ఇచ్చినటువంటి సందర్భం లేదని నేషనల్ హైవే అధికారులు చెప్పినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నాకేమైనా సరే 140 మీటర్లు ప్రతిపాదనలు మీరు అనుమతులు మంజూరు చేయాలని పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రం నుంచి ఇస్తాననేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే దాన్ని వెంటనే ఆమోదించి 140 మీటర్ల రోడ్లకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని ఆదేశించిన వ్యక్తి నితిన్ గడ్కరీ గారు అనేటువంటి విషయం ఇవాళ చెప్తుంది. ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీకి ఒక అద్భుతమైనటువంటి, దేశంలో ఎక్కడూ లేనటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు ఇవాళ సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు ఇవాళ కొత్త ప్రతిపాదనలు ఇవాళ రివ్యూలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందాక మిత్రులు సత్య గారు చెప్పారు, స్వాతంత్రం వచ్చాక 2014 వరకు ఈ దేశంలో కేవలం 18,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తే మరి 11 సంవత్సరాల్లో దాదాపు 48,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు అభివృద్ధి జరిగిందంటే దేశంలో కేవలం ఒకే ఒక వ్యక్తి నితిన్ గడ్కరీ గారు అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సహకారం అందుతుంది. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ చాలా చోట్ల, అనేక చోట్ల ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ నిర్మించేటువంటి విషయంలో ఎటువంటి కాలయాపన కూడా లేకుండా నిర్ణయాలు తీసుకుని పనులు చేపట్టడం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనం అంతా కూడా గమనించి మరి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని, ఇటువంటి రాజకీయాల్లో ఇటువంటి విలువలతో కూడినటువంటి, నైతికతో కూడినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు మనం అంతా కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.